మీరు 50 రూపాయలతో మొదలు పెట్టారు 13 సంవత్సరాల్లో. మీ హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎప్పుడు తీసుకున్నారు? సినిమాలో మీరు పాటలు పాడినప్పుడు వాట్ వాజ్ యువర్ హైయెస్ట్ రెమ్యూనరేషన్? హైయెస్ట్ అంటే డంగల్ని ఒక మూవీ వచ్చింది కదా, అది తెలుగు అండ్ తమిళ్ నేను పాడాను. అమీర్ ఖాన్ మూవీ. అప్పుడు కూడా నేను అమీర్ ఖాన్కి పాడబోతున్నానని తెలియదు నాకు. చెన్నై నుంచి బాంబే వెళ్ళిపోయాను. అమీర్ అన్నారు. అమీర్ అంటే తమిళ్లో ఒక అమీర్ని ఒక డైరెక్టర్ ఉన్నారు, పరుతి వీరన్ అనేసి కార్తిక్ని పెట్టి ఒక మూవీ ఎంత తీశారు. అది కూడా తెలుగులో వచ్చింది. అది ఆ పాట కూడా తెలుగులో డబ్బింగ్ నేను పాడాను ఆ మూవీ. అది అమీర్ అంటే నేను అదో తమిళ అమీర్ అనుకున్నాను, కానీ డిస్నీ మూవీ అన్నారు. దానివల్ల నాకు ట్రాక్ ఇవ్వలేదు, ఒక ట్యూన్ కూడా నాకు ఇవ్వలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఇవన్నీ. పాడేశాను, తమిళ్ పాడేశాను, తెలుగు ఒకే రోజులో అయిపోయింది రెండు. పక్కన రూమ్లో అమీర్ ఖాన్ కూర్చున్నారు. ఆయన పక్కన వీళ్ళంతా ఉంటారు కదా, బాడీ కార్ట్ అంతా, వాళ్ళతో బౌన్సర్స్తో కూర్చున్నారు. నేను చూస్తే బయటకు వచ్చి పాట వింటున్నారు. నేను ఎప్పుడు పాట వినేటప్పుడు కళ్ళు మూసుకుంటాను, ఎక్కడ ఏదైనా తేడా ఉంటుంది సరే మళ్ళీ కరెక్షన్ చేయాలని. మళ్ళీ ఇలా చూస్తే ఆయన, అప్పుడే తెలుసు నాకు ఆయనకో అమీర్ ఖాన్కి పాడుతున్నాం మనం అని అనుకున్నాను. నేను అనుకోకుండా దానికి ఎక్కువ నాకు పేమెంట్ వచ్చింది. ఒక సాంగ్ 1 lakh ఇచ్చారు, 2 lakhs రెండు పాటకు. థ్రిల్ అయ్యారు అది. ఎందుకంటే డబ్బుల కోసం కాదండి, కాదు, మన అనుకోకుండా మనకు వస్తుంది కదా, మనం ఏదో ఒక ఐడియాలో వెళ్తాము, కానీ అనుకోకుండా అలా వచ్చింది. అది హైయెస్ట్ నేను రికార్డింగ్లో తీసింది. దాని తర్వాత ఏదో తీస్తున్నాము. ప్రోగ్రామ్ అనేది హైయెస్ట్ అనేది దేవిశ్రీ ప్రసాద్ గారు యుఎస్ఏ లేటప్పుడు దొరికింది. ఆయన దేవిశ్రీ గారు చాలా మందిలో మీ టాలెంట్ని బాగా వాల్యూ చేస్తారు. అదే దేవి గారు వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు మాకిద్దరికి ఒకే రోజు, August 27th. సో దానివల్ల చాలా అటాచ్ నాకు వాళ్ళ ఫ్యామిలీతోనే నాకు చాలా అటాచ్. దేవి గారు నన్ను అక్క అని పిలుస్తారు ఎప్పుడు. సో చాలా అది ఒక మ్యూజిక్ డైరెక్టరు ఒక సింగర్ లాగా ఉండదు, ఒక తమ్ముడు ఒక అక్కకి ఏ ఒక అఫెక్షన్ బాండ్ ఉంటుందో అలా ఉంటుంది నాకు. మీరు ఎంత డివోషనల్స్ పాడతారు కదా మాలతి గారు, అంత డివోషనల్స్లో అంత భక్తిపరమైన సాహిత్యం, ఇక్కడ ఊర మాస్ సాహిత్యం. అవును, బాగా అంటే ఊర మాస్ సిలదల్లా కొన్ని అయితే నేను తమిళ్ వచ్చేస్తాను వాళ్ళు చూస్తే, కొన్ని వింటే అయితే అసలు బాగా అంటే దాదాపు డబుల్ మీనింగ్ బూత్ మీనింగ్ అంటారు. ఎప్పుడైనా మీకు తెలిసిందా మీరు పాడే పాట ఇది అని? పాడేటప్పుడు అడగనండి, తెలిసిపోయింది నాకు. ఎందుకంటే మళ్ళీ ఒక కష్టంతో ఆ పాట పాడకూడదు మన, అయ్యో ఇదేంటి లిరిక్స్. నేను ఎప్పుడు తమిళ అంటే నాకు తెలిసిపోతుంది. తెలుగులో నేను ఇది వంగ తోట కూడా అన్నారు, ఏది మీనింగ్ తెలుసా అని, వద్దండి నాకు తెలియవద్దు అనేసాను. ఎందుకంటే ఉంటుంది తమిళ్లో ఒక పഴమొഴി ఉంది, నాయ వేషం పొట్ట కొరచిదాగను అనేసి. నాయ వేషాలు వేస్తే అని చేయాలి, అప్పుడే కదా ఒక ఆర్టిస్ట్కు. జానకి అమ్మ గారు కూడా అంటారు, ఆవిడ పాటకి ఏం కావాలో అది ఇస్తారు. అవును, సౌండ్ అది కావాలి. మనం అప్పుడు అంటే రాకూడదు మనం ఎందుకంటే లైట్ మ్యూజిక్లో పాడేటప్పుడు అన్ని పాటలు మనం పాడతాం కదా. అవునవును, సో దానివల్ల మూవీలో వచ్చిన తర్వాత నేను ఇది పాడను అది పాడను అని అప్పుడు లేదు. ఇప్పుడు కొంచెం సింగర్స్ ఎక్కువ వచ్చారు, ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చేసారు. సో వాళ్ళకి స్పేస్ కావాలి. మనకు ఉంది, మనం డివోషనల్ ఒక సైడ్ ఉంది, మనకు వచ్చే మంచి పాటలు నేను పాడుతూనే ఉన్నాను ఇప్పుడు వరకు. అంటే చిత్రమ్మ గారు కూడా చెప్పారు ఒకసారి, ఇలాగే ఈ సాహిత్యం ఆ సాహిత్యం పాడనని చెప్పకూడదని ఇళయరాజా సార్ చెప్పారని చెప్పి. ఇళయరాజా సార్ దగ్గర కూడా మీరు దాదాపు 10 పాటలు పాడారండి? 10, 11, 12 సాంగ్స్ పాడాను. అండ్ అది కూడా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ కదా చాలా. ఫస్ట్ పాటకి 7వ పాట 8వ పాట కొంచెం కంఫర్ట్ వచ్చింది ఆయనతో, లేకపోతే ఆయన సార్ చాలా స్ట్రిక్ట్ కదా? అది ఆయన చూస్తే ఎప్పుడు ఇలాగే. ఎప్పుడైనా తిట్టారండి? ఎందుకంటే నేను అదేండి, నాకు పెద్ద లక్, నాకు అందరూ తిట్లు తిని ఉన్నారంట. హరిహరన్ గారు కూడా ఏదో ఒక మూవీకి, కాశీ అనే మూవీలో ఆయన తలుచుకునేది రావాలి, అది తిట్టు అని మనం తీసుకోకూడదు. వాళ్ళ మైండ్లో ఏముందో అదే కదా మనం అందరినీ పిలిచి పాడపెడుతున్నారు, అప్పుడు అది రావాలి కదా అనేటప్పుడు ఆయన్ని మనం చూసి అది నేర్చుకొని పాడాలి. కానీ అందరూ అంటారు ఇళయరాజా గారి దగ్గర మీరు ఒక్కసారి కూడా తిట్లు తీయలేదనేసి. తిట్లు తీయలేదండి, ఎందుకంటే తిట్లు తీసేస్తే ఏడ్చిపోతాను నేను, చాలా సెన్సిటివ్ నేను, చాలా ఒకలాగా నేను. దాని తర్వాత ఆయన చూడండి, నేను ఎవరన్నా నేను తిట్టేస్తే మా ఆయన కూడా ఏదైనా ఒక్క మాట అనేస్తే 1 month మాట్లాడను. అవునా? ముఖం కూడా చూడను.
ఆయన ఫేస్ కూడా చూడండి నేను. అలాగే మౌనవ్రతం మౌనవ్రతం ఏది చేయను, ఏది చేయరా? అయితే మీ ఇదంతా తీసి పెట్టేస్తాను ఆయనకు బట్టలు. మా నెక్స్ట్ లెజెండ్స్ ఇంటర్వ్యూ, లెజెండ్ ఎవరంటే మీ వారు. అది అలా పెరిగిపోయాను నేను. సో దానివల్ల ఆయన నన్ను ఏది ఇంతవరకు అనలేదు. సో దానివల్ల ఒక 11 songs 12 songs పాడేశాను ఆయనకు. అది లేకుండా ఎంఎస్వి గారు ఉన్నారు కదా, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఆయనకంతా పాడతానని నేను అనుకోనే లేదు. ఎందుకంటే ఆయన ఫీల్డ్లో లేదు. ఆయన మ్యూజిక్ చేసేది ఎప్పుడో గురుగారు. ఆయన దగ్గర నుంచి ఒక పాట డివోషనల్ మురుగర్ సాంగ్ ఒకటి అది వల్ల మరందటం కాదు, సిడి ఆయన కుడుకువేళ ఆయన పాడాను నేను. అప్పుడు ఆయన ఎంత అదండి నెర్రకోవడం తழுంబాదు అంటారు, ఫుల్ ఏమంటారు దాన్ని, అది నెర్రకోవడం ఇరుకులే, నిండుకొండ ఇదే అవద్దంట, తొడగదు. అలాంటి వాళ్ళు ఆయన పాడిన తర్వాత ఆయన ఇంజనీర్ రూమ్ నుంచి వాయిస్ రూమ్కి వచ్చి రొబ్బ నల్ల పన్న నల్ల ఓపెన్ వాయిస్, ఆయనకు ఓపెన్ వాయిస్ అంటే చాలా నచ్చుతుందంట. ఇప్పుడు సుశీలమ్మ, ఎల్లారీశ్వరి గారు అందరూ ఓపెన్ వాయిస్, నల్ల పండమ్మా రొమ్మ నల్లారిప అనేసి వెళ్ళారు. అది నేను అనుకోలేదు ఆయనకు పాడతాననేసి. ఆయన నాకు పెద్ద లెజెండరీ పీపుల్ దగ్గర మీరు అసలు అలాగే తెలుగులో కూడా కీరవాణి సార్ దగ్గర రాజ్కోటి గారు, దేవి గారు, చక్రి గారు, విద్యాసాగర్ గారు అందరికీ పాడేశాను నేను. పాడలేదు అంటే ఏఆర్ రెహమాన్ గారు, ఇప్పుడు ఉన్న అనిరుద్ గారు. ఇప్పుడు అనిరుద్ గారు ఇంకా ఇప్పుడే కాబట్టి ఎప్పుడు ఉంది కదా, ఇమాన్ గారు, తర్వాత విజయ యాంటనీ గారు, జీవి ప్రకాష్ గారు, అందరికి పాడేశాను. టఫెస్ట్ సాంగ్ ఏమనిపించింది మీకు అన్నిట్లో? ఇన్ని 100 పాటలు పాడారు కదా అన్ని భాషల్లో. అంటే పాట నాకేం టఫ్ ఉండదండి, నా పిచ్చి నాకు చాలా టఫ్. ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ హై పిచ్లోనే ఉంటుంది. అవును. ఎస్ఏ రాజ్ కుమార్ గారికి ఒక పాట పాడాను, అది నైట్ 2 o'clock. నేను ఎప్పుడు 6 గంటలకు పైన రికార్డింగ్ అంటే వద్దంటాను, ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు మనకు ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటుంది, దానివల్ల ఆల్మోస్ట్ పాడను. మరుసటి రోజు నేను లండన్ వెళ్ళాలి, అది ఇమీడియట్గా చేసే కావాలి అన్నారు. అప్పుడు సరే అనేసి 2 o'clock వెళ్ళి పాడాను. అది నేను పాడిన దాంట్లో చాలా హై పిచ్, అదే చాలా హై పిచ్. అది పాడిన తర్వాత నేను లండన్ వెళ్ళాను కదా, అక్కడ పాడలేదు, ప్రోగ్రామే పాడలేదు, గొంతు మొత్తం పోయింది నాకు. అప్పుడు బాబాయ్ నాడ్యూల్స్ వస్తాయి ఏవో చెప్తారండి, అది ఏదో ఫుల్ క్రాక్ అయ్యి అది వచ్చి నేను కొంచెం తగ్గించి పాడతాను ఇప్పుడు శృతి, చాలా ఇంకా కూడా చాలా హైలో. శరత్ కుమార్ గారు యాక్ట్ చేసి, రంభా అండ్ శరత్ కుమార్ యాక్ట్ చేసి, ఒరే రాత్రికి వచ్చే కచేరీ అని ఇది ఇలా ఉంటుంది. దీనికన్నా ఇంకా డబుల్ ఉంటుంది. నేను ఎస్ఏ రాజు గారు, సార్ కొంచెం తగ్గించండి సార్, చాలా హైలో ఉంది సార్, పాడడం లేదు సార్, నువ్వు పాడేస్తావమ్మా, నువ్వు పాడకపోతే వేరెవరు పాడతారు అని చెప్పి పాడబెట్టేశారు. అలా అది నాకు అది టఫ్ అనేది నా రేంజే తప్ప పాటల్లో ఎప్పుడు నాకు పెద్ద టఫ్ ఎప్పుడు లేదు. ఇందాక మీరు ఒక పాట పాడారు, మాస్ పాట పాడితే మీకు ఉంగరం ఇచ్చారన్నారే, అలాంటి పాటలు మీరు డివోషనల్ లో చాలా పాడుంటారు కదా మాలతి గారు. ఒక్క పల్లవి అంటే మీ ఈ వైవిధ్యం వినాలి మా ప్రేక్షకులు అని చెప్పి. நெற்றிக்கல் ஒன்றில் கனலாய் வந்தாய், 6 கமலத்தில் உருவாய் நின்றாய், 6 கமலத்தில் உருவாய் நின்றாய், கார்த்திகை பெண்பாலுண்டாய், திரு கார்த்திகை பெண்பாலுண்டாய், உலகன்னை அணைப்பாலே திருமேனி ஒரு சேர்ந்த தமிழ் ஞான பழம் நீயப்பா, பழம் நீயப்பா, ஞான பழம் நீயப்பா, தமிழ் ஞான பழம் நீயப்பா. ఎంత అసలు మీకు చెప్పలేనంత భక్తి ఆర్ద్రత ఉందండి. మీరు అంటే
చెప్పలేను ఇంకా మాటల్లో, అంత వైబ్రేషన్ చూడండి చుట్టూ, ఏదో ఒక ఎఫెక్ట్ క్రియేట్ అయింది చుట్టూ. సో ఇలాంటి డివోషనల్, ఇప్పుడు ఇది పాడాను బంగ్లూరు రమణి అమ్మాల్, మీకు తెలిసి ఉంటుంది. ఆవిడ వచ్చి వేలవా వడి వేలవా వేడనాగ వందు నింద వేలవా ఓడివా ఉనై నాడివా ఆండియాగ వందు నింద దాండవా. భలే భలే. సో డివోషనల్లో ఇలాంటి ఎక్కువ పాటలు ఆయన, నేను ఒట్టి ఫీమేల్ సింగర్స్ పాట మాత్రం తీసి పాడను, మేల్ సింగర్స్ పాటలు కూడా తీసి పాడతాను. ఇప్పుడు టిఎంఎస్ అయ్యా ఉన్నారు, ఆయన తిరుచెందూరిన్ కడలోరத்தில் செந்தில் நாதன் அரசாங்கம் தேடி தேடி வருவோர்కెల్లా దినముం కోడుం దైవాంశం, ఇద్దరు పాడారు. ఇద్దరిలో ఒక మేల్ ఒక ఫీమేల్ అలా పాడతాము. ఇప్పుడు ఇవన్నీ తెలుగులో పాడారా ఇలాంటి పాటలు, లేక తెలుగులో ఓన్లీ? తెలుగులో లేదండి, నేను తెలుగులో నేను డివోషనల్ ఎక్కువ లేదు, డివోషనలే పాడలేదు నేను. మీరు ఏదైనా అడిగితే కనుక చెప్తాను. 2024లో ఒక ఆల్బమ్ చేస్తా అని ఉన్నాను నేను తెలుగులో మాత్రం ఒక డివోషనల్ ఆల్బమ్ చేయాలని ఉంది. ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ ఇప్పుడు ఫోక్ లో కరప్ప కరుప్పయ్య శబరిమలై కావల్కారా బాబా బాబా ఇలాంటి పాటలు ఇక్కడ లేదు. ఇక్కడ చేసున్నారా నాకు తెలియదు. ఇలాంటి పాటలు ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆశ ఉంది నాకు. అంటే ఫోక్ లో చేశారు కానీ ఇంతటి ఏం చెప్పాలి, మట్టి వాసన, ఇంతటి ఒక అగరబత్తి సాంబ్రాణి అన్ని కలగలిసి వస్తున్నాయి, ఒకలాంటి ఆ టింబర్ రాదండి. అవును, ఆ టింబర్ లో వచ్చినప్పుడే అసలు మొత్తం పూనకం వచ్చినట్టు అది చేయాలని నాకు ఒక ఆశ ఉంది. ఎందుకంటే తమిళ్లో నేను ఎక్కువ పాడాను. అప్పుడు ఆల్బమ్స్ లో నన్ను పెట్టి ఒక ప్రైవేట్ సపరేట్ ఆల్బమ్ ఎక్కువ చేశారు. కందషష్ఠి కవసం ఉంది కదా, துதி போர்க்கு வல்வினை போம் துன்பம் போம் நெஞ்சில் பதிப்போர்க்கு செல்வம் பதித்து கதித்தோங்கும் நிஷ்டையும் கை கூடும் நிமனதருள் கந்த சஷ்டி கவசம் தனை அமரரிடத்தீர் அவமரம் புரிந்த కుమరనడి నెంజే కురి. ఇలాంటి కేబిఎస్ అమ్మ వాయిస్లో ఒకటి, ఇలాంటి సాఫ్ట్ వాయిస్లో ఒకటి, 2 కందషష్ఠి కోసం పాడాను. ఇలాగ ఎక్కువ చేసేసాను. సో తెలుగులో ఇలాంటి ఒక ఆల్బమ్, ఇలాంటి స్పేస్ మీరు రావాలి, మీరు పాడి అలరించి అసలు జనానికి, అంటే శ్రోతలకండి అసలు భక్తి పారవశ్యంలో ముంచెత్తే అన్ని గుణగణాలు భగవంతుడు మీకు ఇచ్చారండి అసలు.